మీరు జ్యోతిర్లింగాలను చూసుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని పంచారామాలు, వాయులింగాలు దర్శించుకొని ఉంటారు. కానీ ప్రతి సంవత్సరం విరిగి మళ్ళీ అతుక్కునే శివలింగం గురించి మీరెప్పుడైనా విన్నారా? అది ఎక్కడుందో మీకు తెలుసా? అసలు శివలింగం విరగడం ఏంటి? మళ్ళీ అతుక్కోవడం ఏంటి? మొదట విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆ ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారైనా పిడుగు పడుతుంది. అది కూడా నేరుగా గర్భగుడిలో శివలింగంపై పడుతుంది. పిడుగు దాటికి శివలింగం ముక్కలవుతుంది. ఆలయంలోని పూజారులు ఆ ముక్కలన్నీ ఒక చోటకి చేర్చి నవధాన్యాలు, పిండి, వెన్నతో లింగంగా మారుస్తారు. కొన్ని రోజులకు ఆ శివలింగం తిరిగి తన పూర్వ రూపంలోకి మారిపోతుంది. పగుళ్ళు కూడా మాయమైపోయి ఆ పరమశివుడు దర్శనమిస్తాడు. ఆ శివలింగం ప్రతిసారి పిడుగుపాటుకు గురవడం వల్ల బిజిలి మహాదేవ్ అని పేరు వచ్చింది. ఆ ఆలయం మరెక్కడో కాదు, హిమాచల్ ప్రదేశ్లోని కులు మనాలికి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈసారి మీరు ఎప్పుడైనా కులు మనాలికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆలయాన్ని దర్శించుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ్.